మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయంటే, ప్రసంగి 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో రాయబడినట్లుగా దుర్దినాలు, మంచి దినాలు కాదు. అలాగే తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో వచ్చే దినములలో అపాయకరమైన కాలములు, ఇవి అపాయకరమైన కాలాలు. అలాగే దుర్దినాలు. ఎపిసి 5:15 ప్రకారంగా చెడ్డవి ఈ దినాలు, భద్రత లేని దినాలు. ఇటువంటి కాలంలో మనం నెమ్మదిగాను క్షేమంగాను ముఖ్యంగా ఉండాలంటే 91వ కీర్తన మొదటి వచనంలో ఇది ఒక వాగ్దానంగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుడైన ఆ దేవుడు, మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు, ఆయన కంటే ఉన్నతుడు ఇంకా ఎవరు కూడా లేరు. ఈ మహోన్నతుడైనటువంటి దేవుని చాటున మనం ఉంటే, ఆయనే ఈ మహోన్నతుడే. మరలా రెండవ మాటలో రాయబడింది, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మీరు ఇజ్రాయేల్ ప్రజలను చూడండి, ఆయన నీడలో నడిచినంత వరకు వాళ్ళకి ఏ అపాయము లేదు. రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా దేవుడే ఆ నీడలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు వాటమీ లేదు, అపాయం లేదు. ఈ నీడ నుండి బయటకు తొలగి వాళ్ళు స్వయిష్టాన్ని అనుసరించినప్పుడే ఏమైనా నష్టపోయారేమో. కానీ మహోన్నతుడైనటువంటి ఆ దేవుని చాటున సర్వశక్తుడైన ఆ ప్రభువును ఆయన రెక్కల నీడలో ఉన్నంత వరకు వారికి ఏ అపాయము వారికి సంభవించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి షరతులతో కూడినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటే మనం దీవించబడతాం. ఆయన చాటున మనం ఉన్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ఒక కోటగా ఉంటాడు. ఎటువంటి ఆశ్రయముగా ఉంటాడు, కోటగా ఉంటాడు. అలాగే నమ్మదగిన దేవునిగా ఉంటాడు ఆయన. అంటే కొన్నిసార్లు నువ్వు వెళ్ళు, నేనున్నానని చెప్పు అంటారు కొందరు. కానీ అటువైపు వాళ్ళు అతను ఎవరో నాకు తెలియదయ్యా అంటారు. కానీ ఈయన మన ప్రభువు అలా ఉండదు. ఆయన ఎవరు? నమ్మదగిన, నమ్ముకొనదగిన దేవుడైన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చాటున మనం ఉంటే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆ ప్రభు ఎలా ఉంటాడంటే, మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆమేన్. అలాగే మరొక మాట కంటిన్యూ చేయండి. అలాగే వేటకాని ఊరి నుండి ఆయన విడిపిస్తాడు. దేని నుండి? ఎవరి వేటగాడు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచూ ఉన్నాడంటే ఎవరు? సాతానుగాడు. కానీ వాడి ఊరి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు. 2, వేటకాని ఊరి నుండి విడిపిస్తాడు. అలాగే ఏ తెగులు? నాశనం చేసేసే తెగులు, నాశనకరమైన తెగులు, భయపెట్టే తెగులు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఇది ఈ సంవత్సరపు యొక్క వాగ్దానం ఏంటంటే, మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉన్నప్పుడు, ఆ సర్వశక్తి నీడలో ఉన్నంత వరకు మనం క్షేమంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడంట. చూడండి, గ్రద్ద వచ్చేసరికి కోడి పిల్లలు, ఆ తల్లి కోడి సిగ్నల్ ఇస్తుంది, కొక్క 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 అని సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చిందో ఈ చిన్నపిల్లలన్నీ ఏం చేస్తాయంటే కిచకిచమని పరిగెట్టుకుంటూ వచ్చేసి అలాగూ రెక్కలు విప్పి అలా ఉంటుంది తల్లి కోడి. ఆ రెక్కల క్రిందకన్నీ వచ్చేసిన తర్వాత ఆ రెక్కలతో కప్పి తల పైకెత్తి, ఉందా గ్రద్ద వెళ్ళిపోయిందా దాని అంతు చూస్తానన్నట్టుగా తల్లి కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని కాపాడుకోవటానికి అలాగో మెడ పైకి దాపి చూస్తూ ఉంటుంది.
ఎప్పటి వరకు? గ్రద్ద వెళ్ళిపోయే వరకు ఆ రెక్కల క్రింద పిల్లలు ఎలా ఉంటాయి? సురక్షితంగా ఉంటాయి. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంట? దుష్టుడు ముట్టకుండా, నాశనకరమైన తెగులు అంటకుండా తన రెక్కలతో కప్పుతాడంట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అలాగే తర్వాత మరొక వాక్యాన్ని 10వ వచనం చూడండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి విధమైన అపాయం నుండి తప్పించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కరోనా కాలంలో కరోనా పేషెంట్ల మధ్యలో తిరిగాను. కరోనా పేషెంట్ని ఈ చేతులతో హాస్పిటల్ తిప్పాం. నేను, నాతో ఇంకొక తమ్ముడు, మేము. కానీ కరోనా సోకకుండా మమ్మల్ని కాపాడాడు. కరోనా పేషెంట్ల మధ్యలో అతను తీసుకెళ్తే కరోనాను డాక్టర్లు దండం పెట్టి తీసుకుపోండి ఆయన పారిపోయేవారు డాక్టర్లు పేషెంట్ దగ్గర నుంచి. అతన్ని ఒక్క హాస్పిటల్ కాదు, కాలు ఇరిగిపోయింది సట్ట దగ్గర, తిప్పి తిప్పి. వాళ్ళ అల్లుడు కూడా శానిటైజర్ స్ప్రే ఒకటి తీసుకొని తనకు స్ప్రే చేసేసుకునేవాడు, పేషెంట్కి మానేసేవాడు. ఆ స్ట్రెచ్చర్కి ముందు స్ప్రే చేయమంటే అతను చేసుకునేవాడు, దానికి చేసేవాడు కాదు, పేషెంట్కి చేసేవాడు కాదు. కానీ ఇటువంటిది కూడా ఏమీ లేకుండా 4-5 ఊర్లు 4-5 హాస్పిటల్ తిప్పాము. కానీ అంటే ఆయన రెక్కలతో కప్పాడు కనుక ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. కరోనా వచ్చి తగ్గడానికి అసలు రాలేదు నాకు. ఇంకొకటి, కొందరు రాకుండా ఉండడం కొరకు ముందుగానే వ్యాక్సిన్ వేయించుకున్నారు, రకరకాల మెడిసిన్ వాడారు, చికెన్లు మట్ల బాగా తిన్నారు పోరాడే శక్తి కోసం. నేను నార్మల్గానే ఎప్పుడు తినేటట్టుగానే తిన్నాను. ముందు జాగ్రత్త కోసం మెడిసిన్ వాడలేదు, వ్యాక్సిన్ వేయించుకోలేదు. నన్ను దేవుడు మంచి ఆరోగ్యంగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏది అంటనేవ్వలేదు, తెగులు అంటకుండా ఆయన రెక్కల క్రింద కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎక్కడ ఉండాలి? బిజీ బిజీ బిజీ, ఆ పని ఈ పని, టైం లేదండి, ఖాళీ లేదండి, ఆదివారం రావడానికి కుదరట్లేదండి. అక్కడ కాదు ఉండవలసింది, వ్యాపారంలో కాదు. చేయండి వ్యాపారం, దేవునికి ఇచ్చే టైం దేవునికే ఉండేది. చేయండి ఉద్యోగం, దేవునికి ఇచ్చే టైం దేవునికే ఉండేది. చేయండి మీ చేతి పని, కానీ దేవునికి ఇచ్చే టైము ఆయన చాటున ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాస్టరు స్కూల్ పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన, మనసుకు నెమ్మదినిచ్చే, ఒక భరోసా కలగజేసే, ఒక ఆహ్లాదకరమైన ఒక పిక్చర్ మీరు డ్రాయింగ్ చేసుకురండి అని చెప్పాడంట. ఒకళ్ళు ఏం చేశారంటే, చక్కని పచ్చని చెట్లు, పక్కనే పచ్చిక బయళ్ళు, దానిలో మంచిగా మేస్తున్న గొర్రెల మందలు, ఆవుల మందలు, ఒక పిక్చర్ వేశారు, ఒక బొమ్మ పెయింటింగ్ వేశారు. ఇంకొకళ్ళు చక్కని ఊరు మధ్యలో దేవాలయం, వీధుల్లో ఆడుతున్న పిల్లలు. మరొకరు ఒక పిక్చర్ వేశారు. ఇలాగూ ఒక్కొక్క పిక్చర్ వేశారు. ఒక అమ్మాయి మాత్రం భీకరమైన తుఫాను, ఆ తుఫానికి ఊగిపోతున్న చెట్లు, ఎగిసిపడుతున్న సముద్రపు కెరటాలు, ఇలాగూ ఒక పిక్చర్ వేసుకుని వీళ్ళందరూ తీసుకెళ్ళారు. ఎక్కడికి? స్కూల్లో మాస్టర్ దగ్గరికి. నా దగ్గర కూడా పిల్లలు వెళ్ళి, పాస్టర్ గారు మా టీచర్ బొమ్మలు ఏమన్నారు, బొమ్మలు చేసి పెట్టండి అని వస్తూ ఉంటారు కొందరు సండే స్కూల్ పిల్లలు. సరే, ఇక్కడ ఈ యేసుక్రీస్తు చాలామంది ఇవన్నీ పట్టుకెళ్ళారు. అన్నిటిలో ఆ టీచర్ని ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఈ భీకరమైనటువంటి తుఫాను, సముద్రం అలలు భీకరంగా కొడుతున్నది, ఊగుతున్న ఈ చెట్లు. కొందరు అది ఆ పిక్చర్ చూడగానే నీకేమైనా మెంటలా, నీకేమైనా పిచ్చా, ఆహ్లాదకరంగా
సంతోషదాయకంగా ఉండేటువంటి ఆ పిక్చర్ మాస్టర్ వేసుకురమ్మంటే ఏంటి తుఫాన్ ఏంటి భీకరం ఏంటి సముద్రం కెరటాలు ఏంటి ఇదేంటి అని అంటే ఆ పిక్చర్లో ఇంకొకటి ఉంది. ఈ సముద్రపు అలలు వచ్చి కొడుతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఒక పెద్ద బండ కూడా ఉంది, రాతి బండ. ఆ రాతి బండకు చిన్న గూడిలా ఉంది. ఆ గూటిలో ఒక పిచ్చుక ఉంది. ఏముంది? ఒక పిచ్చుక ఉంది. అంటే ఆ పిచ్చుక యొక్క భరోసా ఏంటంటే, ఈ రాతి బండ గూటిలో నేను ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగాలులు వచ్చినా, ఇది ఏ గూడిది? రాతి బండ గూడు. ఏ భయము లేదని ధైర్యంగా నిర్భయంగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పిక్చర్ వేసింది ఎవరు? ఒక అమ్మాయి. మాస్టర్ అది చూశాడు. హలో, మనసుకు నెమ్మదినిచ్చేది, ప్రశాంతతనిచ్చేది అంటే మీరందరూ ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్ళు, మేసే పశువులు, చక్కని చెట్లు ఇవన్నీ రాసుకొచ్చారు. కానీ ఇటువంటి భీకరమైనటువంటి పెనుగాలులో కూడా ధైర్యంగా ఉండగలిగిందంటే దేన్ని ఆశ్రయం చేసుకుంది? ఈ బండను ఆశ్రయం చేసుకుంది. ఎవరు? ఈ పిచ్చుక. స్తోత్రం. అలాగే ఈ బండే మహోన్నతుడైన దేవుడు. స్తోత్రం. ఆ బండ క్రీస్తే. వస్తాయి కానీ దేవుడు నీడగా ఉంటాడు. మనం ఎలా ఉంటాం? నిర్భయలమై ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటాం? ఏ భయము లేకుండా ఉంటాం. నాకు కలిగిన ధైర్యం ఏదనగా ఇదే. స్తోత్రం. అలాగే మనందరి ధైర్యం ఏంటి? మహోన్నతుడైన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ నూతన సంవత్సరపు వాగ్దానం. ఆమేన్. ఆయన చాటున మహోన్నతుడైన ఆ దేవుని చేతి నీడలో లేదా ఆయన రెక్కల నీడలో మనకు క్షేమం ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడ, నీ చాటున నేను ఉంటాను. సర్వశక్తుడ, నీ నీడలో నేను ప్రయాణం చేస్తాను. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. సహోదరు జ్యోతి గారి ప్రార్థన చేయడమా వాక్యం కొరకు ప్రార్థన. నాయన ప్రభ, ఇదిగో నాయన ఆరాధనలో మీరున్నందుకు, అలాగే నాయన ప్రభ నూతన సంవత్సరంలో నాయన ప్రవేశపెట్టినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభ, అవును తండ్రి. నాయన ప్రభ, ఎవరి చాటున మేము ఉండాలో నాయన ప్రభ, మహోన్నతిని చాటున నివసించేవాడే నాయన ప్రభ. ఇదిగో నాయన ప్రభ, నీ యొక్క చాటున నాయన ప్రభ మేము నివసించాలని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన ప్రభ, నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభ, ఇదిగో నాయన మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకోవాలని నాయన ప్రభ మీ వాక్యం సెలవిచ్చింది తండ్రి. నాయన ప్రభ, ఎటువంటి నాయన శ్రమలు ఎదురైనప్పటికీ నాయన ప్రభ, ఇదిగో నాయన మా యందు జాలిపడే దేవుడో నీవు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా ప్రభ. ఇదిగో నాయన ప్రభ, నువ్వు ఏ శోధనైనా నాయన ప్రభ, ఎటువంటి పరిస్థితినైనా ప్రభ హృదయపూర్వకంగా నాయన ప్రభ ఇచ్చే దేవుడో కాదు తండ్రి. నాయన ప్రభ, లోకంలో ఉన్నాం కనుక నాయన ప్రభ, ఇదిగో నాయన లోకంలో నాయన ప్రభ ఉన్న పరిస్థితిని బట్టి నాయన ఎదురయ్యే సమస్యల నుంచి నాయన ప్రభ విడిపించే దేవుడు మీరున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభ, గనుక నాయన ప్రభ మీ యొక్క చాటున నాయన నివసించేవారుగా నన్ను మమ్మను ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మేమందరం నాయన ప్రభ కోడి నాయన తన పిల్లల్ని ఏ విధంగా అయితే సంరక్షిస్తుందో నాయన ప్రభ, ఆ విధంగా నాయన ప్రభ మీరు మమ్మల్ని సంరక్షించేవారిగా ఉన్నారు తండ్రి. నాయన మేమందరం నాయన ప్రభ నీ యొక్క రెక్కల నీడలో నాయన ప్రభ ఇదిగో విశ్రమించడానికి నీ కృప దయచేయండి తండ్రి. నాయన ప్రభ, లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ నాయన ప్రభ ఇదిగో ఆ చిన్న పిచ్చుక నాయన ప్రభ బండను ఆశ్రయంగా చేసుకొని తండ్రి నాయన ప్రభ ఎలా అయితే ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉన్నదో తండ్రి. నాయన క్రీస్తు అనే బండ నాయన మీరు తండ్రి, ఆ బండ నాయన ప్రభ ఆధారం చేసుకుని ఆశ్రయం చేసుకుని తండ్రి మేమందరం నాయన ప్రభ నెమ్మది కలిగి నాయన ప్రభ ధైర్యం కలిగి నాయన ప్రభ ఉండడానికి నీ కృప దయచేయండి తండ్రి. నాయన ప్రభ అటువంటి కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు నాయన ప్రభ, అలాగే నాయన ప్రభ ఇదిగో విన్న వాక్యాన్ని నాయన విడిచిపెట్టేవారిగా కాకుండా నాయన వాక్యానుసారమైన జీవితాన్ని నూతన సంవత్సరంలో మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన
నాయన ప్రభ నాయన లోకానుసారమైన జీవితమే కాకుండా నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ నీ యొక్క నీడలో నాయన ప్రభ ఆశ్రయం పొందేవారుగా నన్ను మమ్మల్ని ఉంచండి. ఎటువంటి పెను తుఫాన్లు ఎదురైనప్పటికీ నాయన ప్రభ ధైర్య పడకుండా నాయన ప్రభ ధైర్యము కలిగి నాయన ప్రభ నీ యొక్క రెక్కల నీడలో నాయన మేము అందరం ఆశ్రయం పొందేవారుగా ఉంచమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి విని ఎంత బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.